ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. కడపలోని ఓ ఇన్సిడెంట్ జరిగిందనమాట. మహిళ పేరు శ్రీలక్ష్మి, అబ్బాయి పేరు దిలీష్. వీళ్ళిద్దరికీ 2022లో పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించి చిత్రహింసలు పెడుతూ వచ్చాడు. ఆ అమ్మాయి అప్రాక్సిమేట్లీ 30 తులాల వరకు బంగారం తీసుకెళ్లిందని, 20 కేజీల దాకా సిల్వర్ కూడా తీసుకువెళ్ళిందని, 5 లక్షల పాటు కట్నం కూడా ఇచ్చిందని, ఆ అమ్మాయికి సంబంధించి 1,20,000 తన జీతాన్ని కూడా ప్రతి మంత్ తీసుకునేవాడని, అదే కాకుండా అమ్మాయికి సంబంధించి తాను ప్రెగ్నెంట్గా ఉందని తెలిసిన తర్వాత ఓ 3 రోజులు ఇంటికి వెళ్ళేసి వస్తాను అని చెప్పినప్పుడు ఆ 3 రోజుల నెపాన్ని ఆయన పెట్టుకొని ఆ అమ్మాయిని ఇంకా అక్కడే ఉండని చెప్పారు. ఇక ఆ అమ్మాయి అయితే ప్రస్తుతం ఆ అబ్బాయి ఇంటి ముందు అయితే కూర్చోవడం జరిగింది. ఇంటి ముందు కూర్చొని కొడుకుతో ధర్నా కూడా చేస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా మళ్ళీ తీసుకెళ్ళడానికి అయితే ఇప్పటివరకు రాలేదట. మరి ఈ మనిషికి సంబంధించి అసలు ఏంటి, అసలు ఈ మనిషి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అనేది ప్రస్తుతం అందరూ కూడా షాక్కి గురయ్యారు. ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నీ లైఫ్ నువ్వే చూసుకోవాలనడంతో ఇక ఆ అబ్బాయి ఇంటి ముందు ధర్నాకు దిగడం జరిగింది. ఇప్పుడు ఈ న్యూస్ కంప్లీట్గా వైరల్గా మారడంతో అందరూ కూడా దీని గురించి ఇక కంప్లీట్ డీటెయిల్స్లోకి పెడితే వీళ్ళిద్దరికీ సంబంధించి ఆ అమ్మాయి ఎంత వేదన అనుభవించింది ఏంటనేది నేను మీకు చిన్న మాటలో చెప్తాను. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది అని తెలిసిన తర్వాత కూడా తనతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేసి చాలా అంటే చాలా చిత్రహింసలు పెట్టాడంట. పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా నువ్వు ఫుడ్ తినకు, నువ్వు అన్నం తింటే దొడ్డవుతావు, చపాతి తింటే దొడ్డవుతావు అని చెప్పేసి మిల్లెట్స్ చిన్నగా ఫ్రూట్స్ అవి మాత్రమే ఇప్పించి ఫుడ్ కూడా పెట్టకుండా ప్రెగ్నెంట్ లేడీ అని తెలిసిన తర్వాత కూడా తన పైన ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా అంటే కొట్టడము, తిట్టడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, నువ్వు దొడ్డుగా ఉన్నావు, నువ్వు సన్నగ్గా అని చెప్పేసి చెప్పడం. ఇక పేరెంట్స్ అయితే మా వంతు ప్రయత్నం మేము చేసాము, మేము చేసిన తర్వాత నువ్వు ఇలా చేస్తావని మేము ఎందుకు అనుకుంటాము అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా చేతులు ఎత్తేయడంతో ఇక ఈ అబ్బాయికి సంబంధించి ఈయన ఏం చేశాడంటే, ఈ అమ్మాయి ఇన్ని రోజుల పాటు ఇక్కడ లేదు కదా, ఇక ఈ అమ్మాయికి సంబంధించి ఫర్దర్గా మళ్ళీ నాకేమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి ఆయన మకాం మార్చేశాడు. ఇక ఆయన ప్లేస్లో కూడా లేడనమాట. ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించి తన ఇంటి ముందు ధర్నా కూర్చుంది. తన బంగారము, వెండి, తన సర్టిఫికెట్లు, బికాజ్ ఆ అమ్మాయి జాబ్కి రిజైన్ చేయడం జరిగింది. జాబ్ అప్లికేషన్ మళ్ళీ ఎక్కడైనా జాబ్ తెచ్చుకోవడానికి కూడా సర్టిఫికెట్ లేకపోవడము, తనకి సంబంధించి తన దగ్గర తీసుకున్న డబ్బులు, ఆ అబ్బాయికి సంబంధించి ఇవన్నీ కూడా ఖచ్చితంగా నాకు హెల్ప్ చేయాలి అని చెప్తుంది. మరి ఎందుకు ఇలా చేశాడని అడిగితే ఇంకొక అమ్మాయి మీద వ్యామోహం. అంటే ఏ స్టోరీ, ఏ కథనం తీసుకున్నా, ఏ భార్యాభర్తలు విడిపోయారని తీసుకున్నా ఓ మూడో వ్యక్తి రావడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక మూడో వ్యక్తి వచ్చే అంత స్పేస్ కూడా మీరు ఎందుకు ఇస్తున్నారు అనేది ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖచ్చితంగా ఒక 10 ఇన్సిడెంట్ వింటూ ఉంటాం. కానీ ఎట్ ద ఎండ్ స్టోరీలో వాళ్ళిద్దరికి ఎన్ని గొడవలు వచ్చినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి మోజులో పడడం, లేకపోతే అబ్బాయి మోజులో పడిన అమ్మాయిలు ఇవే ఎక్కువగా రొటీన్గా రిపీట్ అవుతున్నాయి. మరి ప్రజెంట్ ఏదైతే ఈ కడపకి సంబంధించిన అమ్మాయి గురవుతున్న బాధ ఏదైతే ఉందో ఖచ్చితంగా అక్కడి పోలీసులు అయితే ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఆయన పైన దర్యాప్తు కొనసాగిస్తున్న అబ్బాయిని వెతికే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ అక్కడి ఏరియాలోని చాలా మంది అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. మరి అమ్మాయికి న్యాయం జరగాలని మనం అందరం కూడా కోరుకుందాం.